పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో సంచలనంగా మారినటువంటి ఘటన 10వ తరగతి బాలిక ఎవరైతే ఉన్నారో ముర్రం శివాని అనే బాలిక బలవత్మరణానికి పాల్పడినటువంటి ఘటన అనేక అనుమానాలకైతే తావుతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తను ప్రధానంగా చూసుకుంటే ఇదే పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో 24వ తేదీన జరిగినటువంటి ఏదైతే మెగా పేరెంట్స్ అలాగే టీచర్స్ సంబంధించినటువంటి 4.0 కార్యక్రమాన్ని కూడా ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొని అలాగే మెగా పేరెంట్స్ సంబంధించిన సభలో కూడా శివాని 10వ తరగతి బాలిక అయితే పాల్గొని సీఎం ముందే తనంతా కూడా ఎంతో చాకచక్యంగా మాట్లాడుతూ ఈ సభలో నేను ప్రసంగించడం ఏపీ సీఎం చంద్రబాబు ముందు ఈ విధంగా ప్రసంగించడం నాకు చాలా గర్వంగా ఉందని కూడా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తను ఇతరులు ఏవైతే అవార్డు పొందారో ఆ విధంగా కూడా రాబోయే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కూడా అవార్డును అందుకుంటానంటూ కూడా తను ఒక మాట సీఎం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ గడిచిన 24వ తేదీన జరిగిన ఘటన ఈ కార్యక్రమం ఎంతో కూడా సజావుగా సాగింది. కానీ 3 రోజుల తర్వాత శివాని అయితే తను అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఫ్యాన్కు బలవత్మరణానికి పాల్పడినటువంటి ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు శివాని ఎందుకు ఈ విధంగా చేసిందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఓ పక్కన తల్లిదండ్రులు తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి మురళీకృష్ణ తను తండ్రి కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వేరుగా ఉంటున్నారు గత కొన్నాళ్ళ నుంచి. సౌభాగ్యవతి తల్లి అంగన్వాడీ సెంటర్లో కూడా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే తల్లి అలాగే అమ్మమ్మ ఇంటి వద్దనే ఏదైతే ఎర్రపల్లి గ్రామం ఎక్కడైతే ఉందో అక్కడే తన నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తన తండ్రి వద్ద తన తండ్రి అయితే విడిగా తన గోకవరం సమీపంలోనే ఒక బిర్యానీ పాయింట్ కూడా పెట్టుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. తన తండ్రి వద్దకు ఇద్దరు కూడా తల్లిదండ్రులు 15 సంవత్సరాలుగా విడిపోయినప్పటికీ అలాగే తన తండ్రి అంటే ప్రేమతో తను వెళ్ళి ఈ విధంగా వస్తూ సరదాగా గడుపుతూ వస్తున్నటువంటి శివాని ఆ విధంగానే గత ఆదివారం కూడా వెళ్ళింది. తిరిగి తన ఆదివారం నాడు సాయంత్రమే తిరిగి తన తండ్రి వద్ద సరదాగా గడిపి తిరిగి వచ్చి ఉదయం లేచేసరికి ఈ విధంగా తను బలవత్మరణానికి పాల్పడి తన అనేక అనుమానాలకు అయితే తావుతీస్తుంది. తను ఎందుకు ఈ విధంగా చేసిందనేది కూడా ఏపీ సీఎం చంద్రబాబును కూడా ఈ విషయం కూడా కలిసివేస్తున్న నేపథ్యంలో ఈ ఘటనతో ఒక గిరిజన బాలిక ఈ గిరిజన బిడ్డ ఎందుకు ఒక సీఎం స్థాయి వ్యక్తి దగ్గర కూర్చుని సరదాగా మాట్లాడినటువంటి వ్యక్తి ఫోటోలు దిగినటువంటి బాలిక ఎందుకు హఠాత్తుగా ఈ బలవత్మరణానికి పాల్పడడానికి అలాగే ఈ అనుమానంగా ఉండడానికి గల కారణాలు ఏంటనేది కూడా తెలియని పరిస్థితి. ఒక పక్కన పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక లేఖ కూడా తను చూసేటట్టు కూడా కనిపించింది. ఆ లేఖలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా బాగా ఉండాలని కూడా కోరుకున్నటువంటి పరిస్థితి పక్కన. ప్రస్తుతం మనం శివాని చదువుతున్నటువంటి పాఠశాల ఏదైతే ఉందో ప్రస్తుతం రంపచోడవరంలో ఉన్నటువంటి ఈ బాలికల ఏదైతే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ పాఠశాల వద్ద అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. మనం ఇదే ప్రాంగణం మనం చూసుకుంటే గత 24వ తేదీన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సంబంధించినటువంటి కార్యక్రమం ఏపీ సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇక్కడే సభ నిర్వహించారు. ఈ సభలోనే ఇక్కడే తను కూడా పాల్గొని తను కూడా మాట్లాడి ప్రసంగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను అర్ధాంతరంగా ఈ విధంగా సభ జరిగి 3 రోజుల్లో 4 రోజులు అవుతున్న నేపథ్యంలోనే అర్ధాంతరంగా ఈ విధంగా తనువు చాలించి ఈ విధంగా ఘటన అనేక అనుమానాలు రేకెత్తించే విధంగా తను చనిపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకైతే తావుతీస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పక్కన పోలీసులు కేసును ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇదే పాఠశాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల రంపచోడవరం ఈ పోలవరం జిల్లాలో ఉన్నటువంటి ఈ పాఠశాలలోనే తను చదువుతుంది. 10వ తరగతి చదువుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా ఏదైతే ఆ రోజు ఈవెంట్ జరిగినటువంటి ప్రాంతంలో ఇక్కడ మెగా పేటీఎం సంబంధించిన ఇక్కడ ఇంకా ఈ విధంగా డెకరేట్ చేసినటువంటి కొన్ని ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మెగా పేటీఎం అని కొన్ని ఇంకా రాలిపోయి ఇవన్నీ కూడా ఆ రోజు చాలా బాగా డెకరేట్ చేశారు. తను ఇదే పాఠశాలలో మనం చూస్తున్నటువంటి పాఠశాలలో ఇక్కడ కూడా తను ఫోటో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు. ఇది ఆ రోజు ఎంతో ఈ విధంగా పెట్టినటువంటి ఇవి డెకరేట్ చేశారు. అంటే ఎంతోమంది పేరెంట్స్ వస్తే ఈ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడే ఉండి సరదాగా ఇందులో మెగా పేరెంట్స్ సంబంధించిన దాంట్లో ఫోటోలు కూడా సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఇక్కడే ప్రాంతంలోనే సీఎం చంద్రబాబుతో కూడా శివాని కూడా ఫోటో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు తన కోసం అనేక విధాలుగా మాట్లాడారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు తన భవిష్యత్తులో తను ఏం కావాలన్నా సరే తన యొక్క ఈ ట్రాక్ అంటే తన కోసం చెప్పాలంటూ కూడా తను ప్రత్యేకంగా అడిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ తను
కుటుంబ సభ్యులను కూడా మనం మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కుటుంబ సభ్యులు కోరుకున్న మేరకు తను ఎయిర్ హోస్టర్ అవ్వాలనేది తన చిరకాల కోరిక. అటువంటి ఆ విధంగా సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్తే తను అవుతుందని మేమంతా కూడా నమ్మేమంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అర్ధాంతరంగా తను ఈ విధంగా చనిపోయిన నేపథ్యంలోనే ఓ పక్కన ఎందుకు శివాని ఈ విధంగా జరిగిందనేది కూడా తెలియని పరిస్థితి. అలా ఎంతో టీచర్లతో పాటు విద్యార్థులతో కూడా ఎంతో చక్కగా చదువుకున్నటువంటి శివాని ఈ విధంగా ఎందుకు బలవత్మరణానికి పాల్పడిందనేది కూడా అనేక అనుమానాలకైతే తావతీస్తుంది. చూడొచ్చు, ఇదే శివాని ఇదే క్లాస్ రూమ్, ఏదైతే 10వ తరగతి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం సంబంధించిన క్లాస్ రూమ్ మనం చూడొచ్చు. శివాని నిన్న మొన్నటి వరకు కూడా అలాగే ఈ యొక్క క్లాస్ రూమ్, ఈ యొక్క ప్రాంతంలోనే, ఈ రూమ్లోనే తను ఎంతో చక్కగా చదువుకుని తమ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కావచ్చు, అలాగే మంచి పేరు తేవాలనేది, తను ఎయిర్ హోస్టర్ కావాలనేది కూడా చివరి కొరుగ్గా కూడా చెప్పిందని కూడా కుటుంబ సభ్యులు చెప్పి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ మరి అర్ధంతరం ఏం జరిగిందో తెలియదు. తను ఈ విధంగా బలవత్మరణానికి ఎందుకు పాల్పడింది ఇంటి వద్ద మనం చూడొచ్చు. ఇంకా ఈ స్కూల్లో ఇంకా ఏదైతే మెగా పీటీఎం సంబంధించిన 4.0 సంబంధించిన డేట్ చూడొచ్చు. ఇక్కడ కూడా చూస్తున్నాం. డేట్ 24/7/2026 తేదీన ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో జరిగినటువంటి ఇంకా అక్షరాలు ఎక్కడ ఉన్నాయి. అక్కడ మరో పక్కన స్వాగతం సుస్వాగతం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారంటూ కూడా ఇక్కడ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శ్రీ నారా లోకేష్ గారికి కూడా ఇటువంటి డెకరేట్ చేసినటువంటి రూమ్ ఇక్కడే రావడం, సీఎం చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇదే రూమ్లో కూర్చుని సరదాగా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ ప్రాంతంలోనే కూడా ఎవరైతే శివానీతో కూడా ముచ్చటించారు. శివాని ఇక్కడే ఎక్కడ కూర్చుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివాని ఎక్కడ కూర్చుంటుందమ్మా? అక్కడ ఒకసారి చూద్దాం. శివాని ఇదే ప్లేస్లో బెంచ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 1 2 3 4 5 5th బెంచ్లో అయితే తను ఇక్కడే కూర్చుని ఉండేది. మనం చూస్తున్న శివాని ఇక్కడే కూర్చుని తను స్నేహితులతో సరదాగా ముచ్చటిస్తూ కూడా ఉండేది. కొంతమంది బహుశా ఈ ఘటన జరిగిన తర్వాత కొంతమంది స్నేహితులు కూడా, శివానికి సంబంధించిన స్నేహితులు కూడా ఎవరు కూడా స్కూల్కి అటెండ్ అవ్వలేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఒకసారి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం. ఏం పేరమ్మా నీ పేరు? అనన్య. శివాని మరి ఏం జరిగింది అనుకుంటున్నా? శివాని మరి ఇక్కడ ఎలా చదువుకుంటే స్కూల్లో ఎలా ఉండేది? శివాని చాలా బాగుండేదండి, బాగా చదువుకునేది, మాతో ఫ్రెండ్లీగా బాగా క్లోజ్గా ఉండేది సార్. కానీ మాకేం చెప్పలేదు సార్. కానీ ఇప్పుడు మాతో ఏమీ లేదు సార్. తను చూడొచ్చు, భావోద్వేగానికి గురవుతున్నారు. వాళ్ళ నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి శివాని ఈ విధంగా లేకపోవడంతోనే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. చక్కగా స్నేహితులతో ఉండేది శివాని ఇప్పుడు లేకపోవడంతో. మీ బ్యాక్ బెంచ్లోనే ఉండేది శివాని. ఏం పేరు నీ పేరు? సుజాత సార్. మీ బ్యాక్ బెంచ్లోనే ఉండేది. ఎలా ఉండేది? ఎలా చదువుకుండేది? బాగా చదువుకునే సార్, కానీ చాలా సెన్సిటివ్, అందరితో చాలా మంచిగా ఉండేది, అందరినీ బాగా కేర్ చేసేది. ఏ సబ్జెక్ట్ అంటే బాగా శివాని బాగా ఇంట్రెస్ట్? మ్యాథ్స్. మ్యాథ్స్. ఓకే, ఇక్కడ స్నేహితులు ఉన్నారు, మాట్లాడదాం. అంటే తను ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితిలో అలాగే ఈ ఘటన జరిగింది. చెప్పమ్మా, ఏం పేరు? దీపిక సార్. ఎలా ఉంది? ఏమైంది శివాని? ఎలా ఉండేది మీ అందరితో? చాలా బాగుండేది సార్. అందరినీ బాగా, మాతో అందరితో బాగానే కలిపిడిగా మాట్లాడేది సార్. అందరినీ బాగా కేర్ చేసేది సార్. కానీ ఏమైందో తెలియదు సార్. ఆటలు ఆడుకోవడం ఇవన్నీ కూడా చేసేవారు మీరు అందరూ? బాగానే ఉండేది సార్ అందరితో. భావోద్వేగానికి గురవుతున్నారు. ఎవరు చూసినా సరే శివాని జరిగిన ఘటన ఏం జరిగిందో తెలియకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. చెప్పమ్మా, కే నవ్య సార్. అందరితో బాగా కలిసిపోద్ది సార్. అమ్మాయి బాగా చదువుద్ది. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే అందరికీ పక్క నుండి ధైర్యంగా సాల్వ్ చేపిస్తుంది సార్. మంచిది సార్ అమ్మాయి. అంత బాగా చదువుతుంది సార్ అమ్మాయి. మంచిది, అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోద్ది సార్. చంద్రబాబుతో కూడా మీటింగ్లో పాల్గొన్నది తను. ఆ రోజు కూడా చాలా బాగా మాట్లాడిందా? ఎవరిని మీరు ఎవరిని మాట్లాడారు? మాట్లాడారు సార్, ఇద్దరు మాట్లాడారు. శివాని కూడా బాగా మాట్లాడింది సార్, చాలా ఉత్సాహంగా. చాలా ప్రాక్టీస్ అయింది సార్. బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు శివానికి ఇందులో? ఇక్కడ సంజన ఆబ్సెంట్ సార్. ఆ అమ్మాయి అనన్య సార్. ఆ అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఆ అమ్మాయితోనే ఎక్కువగా ఉంటుంది సార్. ఆబ్సెంట్ అనే అమ్మాయితో కూడా చాలా ఫ్రెండ్లీగా, తనతోనే ఎక్కువగా ఉంటుంది సార్. మన స్కూల్లో అందరితో బాగా సరదాగా ఉండేది.
అవును సార్. ఈ పేరు ఏం పేరమ్మా? పీ కావ్య సార్. శివాని ఎలా ఉండేది? చాలా బాగుంటుంది సార్, మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సార్. మొన్న సాటర్డే కూడా చాలా మాతో నవ్వుతూ హ్యాపీగా ఉంది సార్. మరి ఏమైందో తెలుసు. శివాని క్లాస్లో ఎలా ఉండేది తమ్ముడు? ఏంటి మీరు అందరూ కూడా బాగా చదువుకునేవారా? క్లాస్లో ఎలా ఉండేది? బాగానే ఉండేది సార్. బాగా చదివేది, మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా బాగా చెప్పేది సార్. మళ్ళీ అందరితోని కూడా బాయ్స్ గర్ల్స్తో కూడా ఫ్రెండ్లీగా ఉండేది సార్. డౌట్లు ఏమైనా అడిగి వస్తే చెప్పేదట కదా? చెప్పేది సార్. బాగా చదివేది సార్. మరి ఆ రోజు సీఎంతో గట్టా కలిపి స్పీచ్ మాట్లాడింది సార్. స్పీచ్ బాగా చెప్పింది సార్. బాగా చెప్పిందా? ఫోటో కూడా దిగింది సార్ చంద్రబాబు నాయుడుతో సార్. మీరందరూ కూడా దిగారా లేదా మీకు అవకాశం రాలేదా? మాకు ఎండిఎం సార్ మేము హౌస్. ఓకే. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, అంటే తనతో చాలా బాగా ఉండేదని కూడా ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. మా చెప్పాము, ఏం పేరు మీకు? జెసికా సార్. ఆమె అందరితోనే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ బాగా చదువుతుంది సార్ ఆమె. ఇప్పుడు ఎవరన్నా సాడ్గా ఫీల్ అవుతున్నా ఒక కరేజ్గా ఉండేది సార్ ఆమె. బట్ ఇలా అవ్వడం చాలా బాధగా ఉంది సార్. చాలా బాగా చదువుతుంది సార్. అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా బాగా క్లారిఫై చేస్తుంది సార్ ఆమె. సడన్గా ఎందుకు అలా చేసుకుందో తెలీదు సార్. మరి నాకు నా పేరు సృజన సార్. శివాని చాలా మంచిది సార్. చాలా అందరికీ డౌట్లు క్రియేట్ చేస్తారు సార్. చాలా మంచిగా ఉంటుంది సార్. మంచి అమ్మాయి. ఎవరిని ఈ చిన్నారులు ఎవరిని కదిపినా సరే భావోద్వేగానికి గురవుతున్నారు. స్కూల్లో చాలా అందరితో చలాకీగా ఉండేది. ఏ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ మ్యాథ్స్లో కావచ్చు, ఇవన్నీ కూడా డౌట్లు చెప్పేదని కూడా చెప్పొస్తున్నాను. ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. సార్, జరిగిన ఘటన ఎలా చూడాలి? మొన్న మెగా పేరెంట్ పీటీఎం కార్యక్రమం జరిగింది, తను కూడా సీఎం సభలో కూడా మాట్లాడింది. ఈ సడన్గా ఈ విధంగా జరిగింది. అసలు తను ఎలా ఉండేది? క్లాస్లో ఎలా ఉండేది? క్లాస్ రూమ్లో అంటే యాక్టివ్గానే ఉండేది సార్. సాటర్డే కూడా స్కూల్కి వచ్చింది. తను చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది సార్. అంటే సీఎం గారితో మాట్లాడాను, నా గోల్ రీచ్ అయ్యింది, ఆయనతో మాట్లాడడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి చెప్పింది సార్. తను ఏం కూడా అందరికన్నా డిఫరెంట్గా ఎయిర్ హోస్టెస్ అని కాన్ఫిడెంట్గా చెప్పేది. తను నేను ఎప్పుడు ఎయిర్ హోస్టెస్ అవుతాను సార్ అని చెప్పేసి చెప్పేది. అంటే అందరికన్నా డిఫరెంట్గా ఒకవేళ ఐఏఎస్ ఇలా అనేటప్పటికి తిన మాత్రం కాన్ఫిడెంట్గా నేను ఎయిర్ హోస్టెస్ అవుతాను సార్ అని చెప్పేసి చెప్పేదండి. యాక్టివ్గా ఉండేది. మ్యాథమెటిక్స్ కూడా చాలా బాగా చేసేది. సాటర్డే కూడా మాట్లాడింది సార్ మాతో. సాటర్డే స్కూల్కి వచ్చింది, మాట్లాడింది కూడా. ప్రోగ్రామ్ గురించి బాగా చేశాను సార్, అసలు అనుకోలేదు, స్పీచ్ అది బాగా ఇచ్చి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. ఓ పక్కన అంటే ఎంతమంది సీఎంతో మాట్లాడే అవకాశం ఇక్కడ లభించింది? తనతో పాటు ఇంకా ఉన్నారా? ఉన్నారు సార్. అంటే ఇద్దరేమో యాంకర్స్గా చేశారు సార్. ఒకరేమో సాయి కుమార్, ఒకలోని సంజన, వాళ్ళిద్దరు యాంకర్ చేశారు సార్. ఇంకొకేమో ఒకరు స్పీచ్ ఇచ్చారు, బి సాత్విక్ అనే అబ్బాయి. తిను ఏంటంటే కలెక్టర్ గారి చేతుల మీదుగా షైనింగ్ స్టారు అమౌంట్ తీసుకున్నాడు. దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నేను కూడా షైనింగ్ స్టార్లో అవుతాను, నేను కూడా కలెక్టర్ గారి చేత అమౌంట్ తీసుకుని మంచి ప్లేస్లోకి వెళ్తానని చెప్పేసి తను గర్వంగా చెప్పింది సార్. వెంకటకృష్ణ, లాస్ట్ ఇయర్ వెంకటకృష్ణ. ఎస్ సార్. అదే విషయం చెప్పినట్టుంది చంద్రబాబు గారితో కూడా. సార్ అదే చెప్పింది సార్. అదే చెప్పి సార్తో కూడా ఫోటో తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ తను. మీ క్లాస్ చెప్తుంటారు? నేను ఈ క్లాస్కి మ్యాథ్స్ చెప్తాను సార్. క్లాస్ టీచర్ని కూడా నేనే సార్. అంటే స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం, మ్యాథ్స్ డౌట్స్ కూడా తను బాగా క్లారిఫై చేస్తుంది చేస్తుంది సార్. ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది సార్. చెప్పండి, మీరు ఏ క్లాస్? నా పేరు రాంబాబు అండి. నేను 10th క్లాస్కి ఫిజికల్ సైన్స్ చెప్తాను. శివాని చాలా బాగా చదివేదండి అమ్మాయి. సైలెంట్గా ఉంటుంది. సైన్స్ ల్యాబ్ కూడా బాగా చేస్తుందండి. ఆ రోజు సైన్స్ ల్యాబ్లో కూడా బాగా అన్ని యాక్టివిటీస్ చేస్తుందండి. బాగా చదివే అమ్మాయి అండి. ఆ రోజు షైనింగ్ స్టార్స్ గురించి చెప్పింది. ఆ అమ్మాయికి చాలా తక్కువ టైం ఇచ్చారండి. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయ్యి చెప్పిందండి. బాగా చెప్పింది. చూడొచ్చు, చాలామంది అలా చెప్తున్నారు. జరిగిన ఘటనపై ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగిందో పీఈటీ మేడం శివాని ఎలా ఉండేది? తను క్లాస్లో చాలామంది అడిగితే చాలా చక్కగా డౌట్ కూడా క్లారిఫై చేసేది, చాలా చక్కగా చలాకీగా ఉండేది. నమస్తే సార్, నేను గవర్నమెంట్ హై స్కూల్లో పీడీ మేడం నండి. పాప అయితే చక్కగా అన్నిట్లో కూడాను యాక్టివ్గానే ఉంటుంది. గేమ్స్ అయితే ఆడేది కాదు. అంటే బాగా చదువుతుంది అమ్మాయి. ఏది ఇచ్చినా కూడాను తక్కువ టైంలోనే బాగా ఫాస్ట్గానే చదివి అప్పగించడం, రాయడం, చెప్పడం
స్టడీ పరంగా అయితే బాగా చదువుతుందండి అమ్మాయి. ఆ, అందరితో కలిసిమెలిసి చక్కగా ఉంటుందండి. టైమింగ్ అంటే అమ్మాయి అంటే అంత దూరం ఎర్లపల్లి నుంచి అక్కడి నుంచి ఇక్కడ రావాలి. టైమింగ్ టైమింగ్కి బాగానే వస్తుందండి. క్వార్టర్ షార్ప్ 9కే అసెంబ్లీకి అటెండ్ అయ్యేది పాప. రెగ్యులర్గా వస్తుందండి. ఇప్పుడు ఇంకా 10th ప్రారంభ దశలో ఉన్నది. తను ఇంత స్ట్రగుల్ ఏం పడింది అనుకునే అవకాశం ఉంటుందంటారు? అంటే ఫ్యామిలీ పరంగా ఏం ప్రాబ్లం ఉందన్నది తెలియదండి. కానీ స్కూల్లోనైతే అమ్మాయి బాగానే ఉంటుందండి. పిల్లలతో కానీ మాతో కానీ అందరితో బాగానే ఉండేది సార్. చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా శివాని కోసం ఎంతో చక్కగా చెప్తున్నారు. స్టూడెంట్స్తో మాట్లాడడం ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. చూడొచ్చు ఇదే స్కూల్లో చదివినటువంటి శివాని అదే క్లాస్ రూమ్లో మనం చూసాం. ఆ క్లాస్ రూమ్లో తన ఉన్నటువంటి స్నేహితులు జరిగిన ఘటనతో ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఆబ్సెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తనతోనే తిరిగిన ఇప్పుడు శివాని లేదు అనే ఆ మరణ వార్తను విని వాళ్ళందరూ కూడా ఇంకా స్కూల్కి రాలేదు, ఇంకా భావోద్వేగానికి గురి ఇంటి వద్దనే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తను ఆ రోజు మెగా ఏదైతే పీటీఎం సంబంధించిన కార్యక్రమంలో సీఎంతో ఎంతో చక్కగా చలాకీగా మాట్లాడుతూ తను సైన్స్ స్టార్ అవార్డు కూడా అందుకుంటానంటూ కూడా వెంకట్ ఒక విద్యార్థి తీసుకున్నారు. ఆ విధంగానే రాబోయే సంవత్సరంలో నేను కూడా ఆయన చేతుల మీదుగా బహుమతి తీసుకుంటానని కూడా చెప్పి మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూస్తూ తను ఇంత చక్కగా మాట్లాడిన తక్కువ సమయంలోనే తను ఈ విధంగా మాట్లాడే అవకాశం ఇచ్చాం, కానీ చాలా చక్కగా మాట్లాడింది. అటువంటి విద్యార్థి మరి ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుందనేది కూడా తెలియదు. కుటుంబ వ్యవహారాల వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చు అని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే స్నేహితులతో ఎవరితో మాట్లాడినా సరే భావోద్వేగానికి గురవి తను చాలా చక్కగా ఉండేది. మా మ్యాథ్స్ క్లాస్లో డౌట్స్ ఏమన్నా కూడా క్లారిఫై చేసేటువంటి శివాని ఈ విధంగా అర్ధాంతరంగా బలవత్మానానికి పాల్పడడానికి కారణాలు కూడా తెలియకపోవడంతోనే తన ఈ విధంగా విద్యార్థులతో పాటు అలాగే యావత్ తెలుగు రాష్ట్రాలలోనే సీఎం చంద్రబాబుతో మాట్లాడినటువంటి చిన్నారి ఎందుకు ఇలా చనిపోవడానికి గల కారణాలు తెలియకపోవడంతోనే ఈ ప్రస్తుతం మిస్టరీగా అయితే మారినటువంటి పరిస్థితి. ఒక పక్కన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లో మరిన్ని వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV రంపచోడవరం.